హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను పలావ్ తర్వాత ఆలుగడ్డ కుర్మా ఎలా చేస్తారో చూపిస్తున్నాను. మేము ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాం ఇప్పుడు నీకు. ఇప్పుడు పలావ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని తర్వాత చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, తర్వాత ఇలాచి, కొన్ని దగ్గర యాలకులు అంటారు, కొన్ని దగ్గర ఇలాచి అంటారు, తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేయగానే బాగా చిటపట చిటపట అంటున్నాయి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, పుదీనా, కొంచెం ఒక స్పూన్ నెయ్యి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి, ఇంకా ఇలాచి అన్ని కలిపి ముద్దగా నూరుకున్న పేస్ట్. తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాం. మొత్తం 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాం. 3 గ్లాసుల బియ్యంకి 6 గ్లాసుల వాటర్. 3 గ్లాసుల బియ్యం. ఇప్పుడు వాటర్ వేస్తున్నాం. 2 3 4 5 6 మొత్తం 6 గ్లాసుల నీళ్ళు. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్లు. ఇప్పుడు ఉప్పు. మేము రాలుపు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ధనియా పొడి. ఇప్పుడు వాటర్ బాగా ఉడకాలి కదా, మూత పెట్టేద్దాం. వాటర్ ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేద్దాం, అంటే చిటికెడు టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ అంటారు కొంతమంది, అజీనామోటో అంటారు. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఆలుగడ్డ కూర స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఉల్లిపాయ, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాం. కొంచెం బాగా మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు మధ్యకు చీలికలు చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మసాలా ముద్ద. మసాలాకి వచ్చేసి ఐటమ్స్ వచ్చేసి చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, యాలకులు అంటే ఇలాచి, ఇవన్నీ వేసి ముద్దగా నూరిన మిశ్రమం ఇప్పుడు వేసేద్దాం. మసాలా ముద్దను వేసేసినాం. కొంచెం నూనెలో బాగా మగ్గించాలి. తర్వాత టమోటాలు బాగా కలుపుకోవాలి. ఒకటి పెద్ద సైజ్ అయితే ఒక టమోటా, చిన్నవి అయితే 2 టమోటాలు. టమోటా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుంటున్నాం.
ఆలుగడ్డల్ని పైన చెక్కు తీసేసి ఇలా హాఫ్ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇప్పుడు వేసేసుకున్నాం. ఉప్పు తగినంత ఉప్పు, రాలుపు యూజ్ చేస్తున్నాం. తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ కారం. మీకు కారం ఎంత కావాలో అంత చూసి మీరు వేసుకోండి. పసుపు తగినంత పసుపు, ఒక 2 స్పూన్స్ ధనియా పొడి. తర్వాత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరిని గ్రైండ్ ఉట్టి కొబ్బరే, ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒట్టి కొబ్బరి, దాన్ని మిశ్రమం వేస్తున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని మీకు గుజ్జు రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అప్పుడు మీకు గ్రేవీ లాగా కొంచెం గుజ్జులాగా బాగా వస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలి. చింతపండు పులుసు, చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని తగినన్ని వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ ఇచ్చుకుందాం. ఇక్కడ పలావ్ రెడీ అయిపోయింది, బాగా మగ్గిపోయింది. చూసారా, పలావ్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ పలావ్ రెడీ అయిపోయింది, ఇక్కడ ఆలుగడ్డ కూర రెడీ అయిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చేసింది. తర్వాత ఇంకా దింపేసుకొని చూద్దాం. చూడండి, ఆలుగడ్డ పులుసు కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ లో దించిన తర్వాత కొంచెం కరివేపాకేసి కలిపేసుకోవడం. కొత్తిమీర కరివేపాకు 2 వేసుకోవాలి, కానీ ప్రెసెంట్ కొత్తిమీర లేదు, సో కరివేపాకు ఒకటే వేసుకొని దించేసుకున్నాం. ఇక్కడ ఆలుగడ్డ పులుసు కూడా రెడీ అయిపోయింది. పలావ్ రెడీ అయిపోయింది. మీకు రసం కావాలంటే కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం కొబ్బరి ఎక్కువ వేసుకోండి, అప్పుడు కొంచెం రసం వస్తుంది. లేదు తక్కువ కావాలి అనుకుంటే కొంచెం కొబ్బరి తక్కువ వేసుకుంటే మీకు కొంచెం రసం తక్కువ చేసుకోవచ్చు అనమాట, కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. ఇప్పుడైతే ఆలుగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఇక దించేసి పలావ్ రెండింటిని సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్ట్ గా ఉండే ఆలుగడ్డ పులుసు పలావ్. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్స్ లో చెప్పండి మాకు. మీరు చెప్తే మాకు ఇంకొంచెం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఇంతేనండి ఇవాళ వీడియో. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో ఇంకొక ఐటమ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.